విజయసాయిరెడ్డి గురించి మరొక వార్త ఇప్పుడు లేటెస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నాడని వార్త. సో, విజయసాయిరెడ్డి రిజైన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ వ్యవసాయ క్షేత్రంలో కూడా ఆయన వ్యవసాయం చేస్తున్నట్టు ఫోటోలు కూడా అవి షేర్ చేశాడు. సో, ఇప్పుడు 67 ఏళ్ళు వయసు అయిపోయింది. ఇంకా రాజకీయాలు నాకు అవసరం లేదు. నేను ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి తర్వాత హైదరాబాద్‌లో మన దేశ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌కర్ వచ్చినప్పుడు ఆయనకు వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చాడు. దాంతో ఒకసారిగా జనం షాక్ అయ్యారు. ఈయన రాజకీయాల్లోకి రానంటాడు. మళ్ళీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వస్తే ఈయనకి ఏం పని అని. కానీ విజయసాయిరెడ్డికి ఏంటంటే బీజేపీ నేషనల్ లీడర్లతో అంతా కూడా ఆయన చాలా క్లోజ్గా ఉంటాడు. మనం చూస్తుంటాం చాలాసార్లు ఆయన అమిత్ షాతో కలుస్తూ ఉంటాడు. దాన్ని ఫోటోలు షేర్ చేస్తుంటాడు. సో, ఎందుకంటే ఆయన పార్లమెంటేరియన్గా చాలా సక్సెస్ఫుల్గా 2 టర్మ్స్ ఉన్నాడు. అనేక పార్లమెంటరీ సబ్ కమిటీల్లో ఆయన మెంబరు. సో, ఎందుకంటే ఆయన సీఏ చదివాడు, హైలీ ఎడ్యుకేటెడ్. తన కంపెనీ విఎస్ రెడ్డి ఎస్పీ అండ్ అసోసియేట్స్ కంపెనీ ఎంఎస్ కంపెనీ ఒకటి పెట్టాడు. అది చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీ. అది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇంకొన్ని టౌన్స్లో కూడా దాని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో క్లోజ్ అయ్యాడు. ఆ కుటుంబానికి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేశాడు. తర్వాత జగన్ కంపెనీలు పెట్టాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్గా జగన్ కంపెనీలకు పనిచేశాడు. సో, దాని తర్వాత జగన్తో ట్రావెల్ చేశాడు. పార్టీలో చేరాడు. జగన్ పార్టీ పెట్టినప్పుడు పార్టీకి జనరల్ సెక్రటరీగా అయ్యాడు. దాని తర్వాత జగన్ అక్రమాస్తుల కేసుల్లో 2012లో జగన్ మీద కేసులు పెట్టినప్పుడు ఈయన కూడా A2గా ఈయన పెట్టారు. ఎందుకంటే మొత్తం దాన్ని వ్యవహారాలన్నీ డీల్ చేస్తుంది ఇది. దాన్నే అక్రమాస్తులు కేసులని పిలుస్తారు. అదేంటంటే సిబిఐ అండ్ ఈడీ ఈ 2 కూడా ఉన్నాయి. సో, ఆ కేసుల్లో ఈయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. ఫస్ట్ ఈ కేసులో జైలుకి వెళ్ళింది ఈయనే. దాని తర్వాత జగన్ వెళ్ళాడు. సో, అప్పటి నుంచి కూడా జగన్కి ఒక రైట్ హ్యాండ్ లాగా ఈయన ఉంటూ వస్తున్నాడు. అయితే ఆ మధ్యకాలంలో కొంత విభేదాలు వీళ్ళిద్దరి మధ్య వచ్చాయి. ముఖ్యంగా సజ్జల ఎంట్రీ తర్వాత ఈయన్ని కొంత దూరం పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. సజ్జల ఈయన ప్లేసు తీసుకున్నాడు, రైట్ హ్యాండ్గా మారిపోయాడు. దాని తర్వాత ఇంకొంతమంది సుబ్బారెడ్డి యాక్టివ్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు యాక్టివ్ అయ్యారు. దాంతో ఇతను కొంత ఢిల్లీ వరకే పరిమితం అయిపోవడం అవన్నీ జరిగింది. ఉత్తరాంధ్రలో కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇతని మీద అనేక విమర్శలు వచ్చాయి. సో, ఈ క్రమంలో జగన్ కొంత దూరం పెట్టాడు కొద్ది రోజులు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ఇతన్ని తీసేసి చెవిరెడ్డిని భాస్కర్ రెడ్డిని పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఇతన్ని యాక్టివ్ చేశాడు. మళ్ళీ ఇతన్ని ఇన్ఛార్జిగా పెట్టాడు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఇతను పోటీ చేయమని చెప్పాడు. మళ్ళీ క్లోజ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దాని తర్వాత ఒక్కసారిగా ఇతను రిజైన్ చేశాడు. ఇంకా 3.5 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్షిప్ అతనికి ఉన్నప్పటికి కూడా రిజైన్ చేశాడు అనేది ఒక షాక్. అప్పుడు కూడా జగన్ని ఎక్కడ ఆయన విమర్శించలేదు. జగన్ని పొగిడాడు కూడా. జగన్ లాయల్టీ నాకు జగన్కి భారతిరెడ్డికి ఉంటుంది, నాకు ఎంతో హెల్ప్ చేశారు వాళ్ళిద్దరూ అని చెప్పి భారతిరెడ్డిని కూడా పొగిడాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే జగన్ని ఎవరో అడిగినప్పుడు రాజ్యసభ సభ్యులు ఎలా వెళ్తున్నారు అన్నప్పుడు కొంతమంది ప్రలోభాలతో పోతారు, కొంతమంది భయపడిపోతారు అని ఇండైరెక్ట్గా ఈయన్ని భయపడి రిజైన్ చేస్తాడు అన్నట్టుగా మాట్లాడాడు. దానికి ఈయన మళ్ళీ సమాధానం ఇచ్చాడు. భయం అనేది నాకు లేదు, నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చా, అన్నిటికీ రెడీగానే ఉన్నాను, నేను భయపడి కాదు వెళ్ళింది అనేది మళ్ళీ ఈయన చేస్తాడు. అక్కడి నుంచి ఈయన కొద్దిగా యాంటీ వైసీపీ స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత ఈయన సిఐడి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా కాకినాడ కేసులో జగన్ మీద డైరెక్ట్గానే విమర్శించాడు. జగన్ చుట్టూ ఒక ఫస్ట్ ఫేజ్ కోటరీ ఉంది. ఆ కోటరీలో ఉన్నంత వరకు జగన్కి కష్టాలు తప్పు, కోటరీ నుంచి బయటకు వస్తే జగన్కి భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఓపెన్ సలహా కూడా ఇచ్చాడు. సో, దాని మీద పెద్దగా స్పందించలేదు. కానీ వైసీపీ నాయకులు కొంతమంది మాత్రం ఇతను ఇలాగ ఎందుకు మాట్లాడాడు, జగన్ కోటరీ ఎవరో జగన్కే చెప్పచ్చు కదా, అవన్నీ కూడా ఇట్లా చెప్పారు. అట్లాగే కాకినాడ కేసులో నాకు సంబంధం లేదు, ఇది విక్రాంత్ రెడ్డిది మొత్తం అనేది కూడా ఓపెన్గా చెప్పాడు. అది సిఐడి వాళ్ళకి చెప్పొచ్చు కానీ బయట చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే లిక్కర్ స్కామ్ మీద అసలు ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడాడు. కసిరెడ్డి దీంట్లో ఎంత డబ్బులు తిన్నాడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి
అవన్నీ నేను బయట పెడతా అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం మీడియాకి ఉపయోగపడే విధంగా జగన్కి డ్యామేజ్ కలిగే విధంగా ఆయన మాట్లాడాడు. దాని తర్వాత ఒక వార్త వచ్చింది, ఇతను బీజేపీలో చేరబోతున్నాడు, బీజేపీ గవర్నర్గా ఇతనికి ఇవ్వబోతుంది, అందుకనే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నాడు, బీజేపీలో జాయిన్ అవ్వడం ద్వారా బీజేపీకి హెల్ప్ అవుతుంది, అలాగా బీజేపీ తనకి మన గవర్నర్ పోస్ట్ ఇస్తుంది, తమిళనాడు గవర్నర్కి అపాయింట్ చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఈయన తమిళనాడులో సంబంధాలు ఉన్నాయి, చెన్నైలో కంపెనీ ఉంది కాబట్టి తమిళ్ కూడా బాగొచ్చు, తమిళ రాజకీయాల్లో అయిన తన ముద్ర వేసే అవకాశం ఉంది, యాక్టివ్గా ఉండగలడు, అందుకని తమిళనాడులో పెడదామన్న ప్లాన్ కూడా కనబడుతుంది. సో